ఆ వీణానాదం వింటున్నారట అంతా. ఇంతలో నారదుడు వచ్చాడు అక్కడికి. అక్కడ కాపలాగా ఉన్నటువంటి వాళ్ళలో చండు అని ఒకడు ఉంటాడు. ఆ చండు వాడి పేరే చండహ. అంటే ఎట్టి పరిస్థితుల్లో గురువుగారి ఆజ్ఞ ధిక్కరించడు. నారదుడు రాగానే వినయంగా నమస్కరించాడు. నారదుడు లోపలికి వెళ్ళొచ్చా అంటే, ఎవరిని పడితే వాళ్ళని పంపించొద్దు అన్నారండి స్వామివారు అన్నట్ట. ఎవరిని పడితే వాళ్ళని అన్నాడా, లేకపోతే నారదుడిని కూడా అన్నాడా అనగానే నారదుడి పేరు ఎత్తలేదండి ఆయన. అయితే నీకేం మాట రాదు, ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఆ శిక్షతో మా తండ్రి గారి ద్వారా నేనే అనుభవిస్తాను, రావోయ్ రాజా అని లోపలికి వెళ్ళిపోయాట. ఒక్క నారదుడిని మాత్రం నిలువరించే శక్తి ఎవరికి ఉండదండోయ్. ఎందుకంటే ఎవరన్నా కాదంటే తక్షణం వాళ్ళు శాపానికి గురవుతారు. అందుకే నారదుడి యొక్క పాత్ర చాలా గొప్పది. హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళగలడు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడతాడు, ఇంద్రుడి దగ్గరికి వెడతాడు, రావణాసుడి దగ్గరికి వెడతాడు, నా దగ్గరికి వస్తాడు, మీ దగ్గరికి వస్తాడు. ఆయన వెళ్ళలేని చోటు అంటూ ఉండదు. ఆయన జోలికి ఎవరిని పెడితే భస్మం అయిపోతారు. అంత శక్తి సంపాదించండి రా. అంత శక్తి రావాలంటే ఒకటే మార్గం, గుడి బడి. ఆ టీములోకి వెడితే ఏదో నాటికి నారదుడు అవుతారు. గుడికి సేవ చేసినటువంటి వాళ్ళు మాత్రం సందేహం లేకుండా నిస్సందేహంగా నారదుని శక్తి వంటి శక్తి పొందుతారట. అందుకే ఈ ప్రపంచంలో పాత్ర అంటే నారదుడి పాత్రే. అసలు నారదుడు లేకపోతే రామాయణం ఏదండి? వాల్మీకి దగ్గరకు వచ్చి మొట్టమొదట నారదుడే రామాయణం చెప్పినవాడు. రామాయణంలో మొదటి శ్లోకం ఏమిటి? రామాయణంలో మొదటి శ్లోకం? నారదం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ ముని పొంగవం. అదే మొదటి శ్లోకం. నారదం అంటే నారదుని, వాల్మీకి పరిపప్రచ్చ శ్రద్ధగా ప్రశ్నించను. ఏదో పప్రచ్చ అల్లా, అడిగను అల్లా, కాలక్షేపానికి అడగల. పరిపప్రచ్చ శ్రద్ధతో వినయంతో వాల్మీకి నారదుణ్ణి ఇలా అడిగను. ఆ నారదుడు ఎటువంటి వాడు? తపస్వాధ్యాయ నిరతం, నిత్యము తపస్సు చేస్తాడు, వేదములను చదువుతాడు. స్వాధ్యాయ నిరతుడు అంటే నిత్యం వేదాలు చదువుతాడు. ఏదో ఒకరోజు చదివేసి మానేస్తే కాదు. నీ చిన్నప్పుడు ఎప్పుడో విష్ణు సహస్రనామం చదివి మానేస్తే గుర్తుండదు, నీకు మర్చిపోతావు. చిన్నప్పుడు ఎప్పుడో మ్యాథమెటిక్స్లో సూత్రం చదివి మళ్ళీ 50 ఏళ్ల తర్వాత గుర్తుకు తెచ్చుకుంటే ఏం గుర్తొస్తుంది? కాబట్టి రోజు చదవాలి. నిత్యం వేదములను చదువుతాట, నిత్యం తపస్సు చేస్తాట. నిన్న తపస్సు చేశాను ఇవాళ ఎందుకు అనుకోట. అందుకని తపః స్వాధ్యాయ నిరతము. నిరతము అంటే ఎల్లవేళలా తపస్సు చేస్తాడు, వేదం చదువుతాడు. వాగ్విదాంవరం, కేవలం చదువుకోవడం వల్ల ఉపయోగం లేదు. కొంతమంది బాగా చదువుతారు, ఉపన్యాసం చెప్పమంటే వాడు ఏం చెప్తాడో అర్థం కదా వాడికి. ఈ యొక్క ఆకి యొక్క ఏమిటి అసలు మొహం? అయ్యేలు త్రికములు, వాటికి యొక్క చేరుతుందా? యొక్క చేరాలంటే అయితే నామవాచకం లేదా సర్వనామం, ఈ రెండింటికే యొక్క చేరుతుంది. అనగా రాముడు నామవాచకం, రాముని యొక్క అనాలి. అతడు సర్వనామం, అతడి యొక్క. అంతేకాని ఆకి యొక్క ఏమిటండి? ఆ యొక్క రాముడు నీ మొహం కాదు అని నేను అలా వ్యాసుడు అన్నాడు. కాబట్టి పిచ్చి కింద ఎందుకు మాట్లాడుతున్నాం అంటే భాష రాక. అలాగే ఉపన్యాసం మొదలుపెట్టి వాడికి ఏం చెప్పాలో తెలియక ఆ కథ అర్థమయ్యేలా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పి వారు పలికారు, వీరు వచ్చినారు, వీరు చచ్చినారు అంటే ఏమర్థం అవుతుంది? కథనం ఒక శైలి ఉంటుంది. అందుకని ఏమన్నారంటే రామాయణ ప్రారంభంలోనే తపస్సు చేసిన వాడు, వేదములు బాగా చదువుకున్న పండితుడు. ఈ రెండు తర్వాత మూడవ విశేషణం ఏమిటి? వాగ్విదాంవరం అంటే ఉపన్యాసం చెప్పే వాళ్ళల్లో నెంబర్ 1 శ్రేష్ఠుడు. వరుడు అంటే శ్రేష్ఠుడు. వాగ్విదాంవరం మాట్లాడే వాళ్ళల్లో నైపుణ్యం కలిగిన వాడు. ఆయన మాట్లాడితే ఎటువంటి వాడైనా నోరు అలా తెరుచుకుని వింటాడు, శ్రద్ధతో వింటాడు. అంత బాగా కథ చెబుతాటండి నారదుడు. అటువంటి నారదుని వాల్మీకి ముని పరిపప్రచ్ఛ అన్నారు. అప్పుడు ఆయన అడిగితే, నాయన నువ్వు అడిగిన విషయాలన్నీ చెప్పడం. వ్యాసుడు మనకి 2 కళ్ళు కదా, ఆ ఇద్దరు లేకపోతే వాళ్ళ పురాణాలు లేవు, ఇతిహాసాలు లేవు. ఆ ఇద్దరికి గురువు మా గురువు గారు నారదుడు. ఆయన నారదుడే లేకపోతే వాల్మీకి లేడు, వ్యాసుడు లేడు, ఇతిహాసములు లేవు, పురాణములు లేవు, బ్రహ్మసూత్రములు లేవు. ఎంతమంది చేత రాయించిన ఘనుడు నారదుడు.
ఏ లోకంలోకైనా ఎప్పుడైనా తలుచుకుంటే వెడతాడు. అప్పుడప్పుడు సంసారంలో ప్రవేశించినట్టు కనపడతాడు మనలాంటి వాళ్ళ కోసం, మళ్ళీ అందులోంచి బయటికి రాగలుగుతాడు. మాయలో పడతాడు, మాయలోంచి బయటికి రాగలుగుతాడు. మాయలోకి మనల్ని గంటుతాడు, తాను మాయమైపోతాడు. వాళ్ళని ప్రాంతం లేదు. బా, ఎన్ని యుగములైనా ఆ నారదుడిని మనం తలుచుకోక తప్పదు. మళ్ళీ ఆయనకి ఏ భవబంధాలు ఉండవు. అందుకని మనం ఎప్పటికైనా పట్టుకోవాల్సింది ఎవరినంటే గురువు గారిని, నారదుని పట్టుకుంటే వాల్మీకిలాగా, వ్యాసుడిలాగా తరిస్తాం. బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు, కైలాసానికి వెళ్తాడు. హిరణ్యకశిపుడు నా గదిలోకి ఎవరు రాకూడదన్నా ఒక్క నారదుడు మాత్రమే వెళ్ళి, హిరణ్యకశిపు ఎలా ఉన్నావంటే, రాబోయే నారద కూర్చో అనక తప్పదు. అంత దిక్కుమాలాడి చేత కూడా సన్మానం చేయించుకునేవాడు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీ చేత, భస్మాసుర హస్తం పార్టీ చేత,